నమస్తే, వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్. వర్మ వర్సెస్ జనసేన అన్నట్లుగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు పర్యటన ఉద్రిక్తంగా కాకినాడ జిల్లా పిఠాపురంలో కొనసాగుతోంది. పిఠాపురం నియోజకవర్గంలో 2 రోజులుగా నాగబాబు పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే పాల్గొన్న అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాల్లో వర్మ అనుచరులు జై వర్మ అంటున్నాదాలతో నాగబాబును చుట్టుముట్టే ప్రయత్నం చేయబోగా జనసేన కార్యకర్తలు జై జనసేన అంటూ వర్మ అనుచరులకు ఎదురుగా నిలుచుకున్నారు. కొంత ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్న పోలీసుల రంగ ప్రవేశంతో సద్దుమణిగింది. ఇక ఈ రోజు కొత్తపల్లి మండలం ఉప్పాడ కొత్త మాయపట్నంలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవంలో నాగబాబు పాల్గొనగా టీడీపీ నాయకులు కార్యకర్తలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనబోగా జనసేన నాయకులు అడ్డుకున్నారని టీడీపీ నాయకులు కార్యకర్తలు వాపోతున్నారు. కనీసం సీఎం చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీ ఏర్పాటు చేయకుండా నాగబాబు రోడ్లు శంకుస్థాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు కొత్త మాయపట్నంలో కొత్తగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమిగా వచ్చిన తర్వాత ఈ 9 నెలల కాలంలో 1,20 లక్షల రూపాయలతో సుమారుగా రోడ్లు వేయడం జరిగింది. రోడ్లు శంకుస్థాపనకి కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ గారు వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రమ్మని మండలాధికారులు కానీ పంచాయతీ సచివాలయం సిబ్బంది తెలియపరిస్తే ఇక్కడికి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి గ్రామం నుంచి కూడా నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి రావడం జరిగింది. మహిళా కార్యకర్తలు కూడా రావడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్తే తెలుగుదేశం నాయకులకి ఒకరిద్దరికి మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంది, అందరినీ లోపలికి ఎలా చేయలేమని చెప్పి పంపించడం. అక్కడ కనీసం మా నాయకుడు అయినటువంటి చంద్రబాబు గారి ఫోటో ఎక్కడా లేకపోవడం, మరి ఇవన్నీ కూడా మాకు బాధ కలిగించి మేము కార్యక్రమాన్ని బాయ్కట్ చేసి తెలుగుదేశం పార్టీ కొత్తపల్లి మన తెలుగుదేశం పార్టీ బయటికి రావడం జరిగింది. జెండాలు కూడా తర్వాత అన్న క్యాంటీన్ గురించి అందరికీ నమస్కారం. ఈరోజు కొత్త మాయపట్నంలో రోడ్డు శంకుస్థాపనకి కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ నాగబాబు గారు వస్తున్నారంటే మేమందరూ కూడా అక్కడ కూటమి అంతా కూడా కలిసి దాన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో మేమందరూ కార్యకర్తలు, నాయకులు అందరూ వెళ్ళాం. వెళ్తే అక్కడ ఏంటంటే చూడగానే అక్కడ ఫ్లెక్సీలు, పోలీస్ గేట్లు లాంటి 2 గేట్లు వేసి ఒక ఫ్లెక్సీలు పెట్టారు. ఆ ఫ్లెక్సీలో చంద్రబాబు లేకపోవడం కార్యకర్తలు చూశారు, మేము కూడా చూసాం. చూస్తే ఎప్పుడైతే చంద్రబాబు లేడేట అని చెప్పేసి అడిగారండి. అడిగిన దాన్ని కొంతమంది జనసేన కార్యకర్తలు దాన్ని ఫోటో
ఫోటోలు తీయడం అన్ని చేసి ఆ గేట్ వేసి లోపల రానికని తీశారు. మహిళల్ని ఒకరిని వాయస్ని ఒకరిని లోపల రండి, మిగతా వాళ్ళని రాకూడదన్నారు. దాని ప్రకారం శాంతియుతంగా చెయ్యాలి. కూటమి అంటే తెలుగుదేశం అంటే శాంతికి మరో పేరుగా ఉండాలనే ఉద్దేశంతో మా నాయకులు కార్యకర్తలు అందరినీ ఆఫ్ చేసి ఆగమని చెప్పేసి మేము అక్కడ ముఖ్య సారాంశంగా వెళ్ళవలసిన విషయం ఏంటంటే ఇక్కడ మత్స్యకారులకి ఫిషింగ్ లేకపోవడం, మత్స్యకారు సమస్యను కూడా ఈ రోడ్డు ఓపెనింగ్ ఎలాగో వచ్చారు వాళ్ళకి ఈ మత్స్యకారు గ్రామాల్లో ఈ కొత్తపల్లి మండలంలో అన్నా క్యాంటీన్ ఒకటి ఏర్పాటు చేయాలని అడగాలని వెళ్ళాం. ఏ సమస్యని చెప్పుకోకుండానే గతంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి పాదయాత్రలోనే అన్ని తెలియపరిచాం. ఇక్కడ పేదలు ఇక్కడ మత్స్యకారులు అన్న దగ్గర లోకేష్ చంద్రబాబు గారి ప్రభుత్వం ముందు ప్రభుత్వంలో మాకు ఇక్కడ అన్న క్యాంటీన్ ప్రపోజ్ చేశారంటే ఒక సైట్ కూడా చూపించాం. వర్మ గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు అది ఇప్పుడు కూడా రాలేదు. కొద్దిగా అదే వచ్చారు చూడాలనే ఉద్దేశంతో మేము చెప్పుకోవాలని వెళ్తే మాకు అక్కడ తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ లోపలికి ఎలక్ట్ చేయలేదు. మేము ఆ వెను తిరిగి ఇక్కడ డిస్కషన్ పడకూడదు, శాంతి విధంగా చేయాలి, పై వాళ్ళకి చెప్పుకుందాం చెప్పే ఉద్దేశంతో మేము వెను తిరిగి వచ్చాం. ఎలక్షన్ లో ఇచ్చిన హామీలన్నీ చెప్పుకున్నాం.